4 రోజుల నీది నాగవెళ్ళే తల్లి అమ్మా బాబా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మళ్ళీ వ్లాగ్లో అయితే షూట్కి అయితే వచ్చినాము. సో షూట్లో ఏంది అని అంటే ఇవాళ దుర్గమ్మ కొలుపు సీన్స్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఒరిజినల్గా మన ఇళ్ళల్లో ఎట్లా చేస్తామో సో అదా అంతా మెథడ్ చూపిస్తాము. సో మీరు కూడా చూసేయండి, వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫెస్టివల్ వైబ్స్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇగో అయితే వ్లాగ్ తీసుకోని నేనే చెప్పిన, పొద్దున తీసుకో అంటే చూసిన మొక్కలు మళ్ళీ చూస్తారా అమ్మాయి అని అన్నారు. దుర్గమ్మ కొలుపు మంచిగా ఉంటుంది అంటే ఉరికింది. నో గైస్, మొత్తం క్రెడిట్స్ నాకే. ఓకే, ఆల్ క్రెడిట్ గోస్ టు మన సుకుమార్ గారు, ఆయన చెప్తే మనం బ్లాగ్ చేసినాం. సో గైస్ ఇది అన్నమాట. ఇక షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మన ఊళ్ళల్లో అమ్మవారి కొలుపు దుర్గమ్మ కొలుపు ఎట్లా చేసుకుంటామో అట్లనే అన్నమాట. సో బ్లాగ్ అయితే మంచిగా చూసేయండి, చాలా బాగుంటుంది బ్లాగ్. ఇక మా మరిది దుబ్బుల మనిషి ఇవాళ తన ఆధ్వర్యంలోనే జరుగుతుంది కొలుపు అయితే. సో గైస్ చాలా బాగుంటుంది బ్లాగ్, చూద్దాం పదండి. సో ఇప్పుడు ఎక్కడ అమ్మవారి గద్దెయడం అసలు కొనిచ్చి ఇప్పుడు. సో గైస్ ఇగో ఇప్పుడు ఇక్కడనే అమ్మవారిని వేయడం అన్నమాట. సో ఇక ఇది కదా, ఇది బంకమట్టి 600 నేనే గైస్ ఇగో ఈ మట్టితో అమ్మవారిని అయితే వేరు. గమ్స్ గైస్ ఇది నేను బంక మట్టి అంటే ఆయన గమ్ సాయిల్ అంటాడు, ఇంగ్లీ పీస్ అట. సో వీళ్ళిద్దరు సుప్రియ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు నేను ఫ్రీగా స్టోరీ థ్యాంక్ యూ సో మచ్. సుప్రియ మాత్రం ఇట్స్ ఓకే. సబ్స్క్రైబ్ చేసుకుంటే డైరెక్షన్ స్టోరీ ఫ్రీగా చేస్తారంట ఫర్ 1 షార్ట్ ఫిలిమ్స్. సో లవ్ యూ బచ్చే చెప్పు ఒకసారి. అయితే అమ్మవారి గద్దె ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. హలో ఎస్ఎస్బి మేడం, గిటు గిటు ఏం చేస్తారు? కాదు, నాకు డైలాగ్ చెప్పిస్తా అన్నారు కదా, నన్ను రెడీగా పో అని చెప్పనీకి. ఎప్పుడు డాన్స్ చేస్తూ కానీ దాన్ని వీళ్ళు రీక్రియేట్ చేసి చూసినాం, అది హైలైట్ అసలు. ఇగో మా మామయ్య గారండి, మా మామయ్య గారు, మా డైరెక్టర్ గారు, మా ఆడపడిచి గారు, మా డిఓపి గారు, మా ఆయన గారు. డిఓపికి కొత్త మీనింగ్ చెప్పిన మా డైరెక్టర్. లైట్ సెట్టింగ్కే చాలా టైం పోతుంది. మేకప్ రుద్దుతుంది ఫ్రెండ్స్, వచ్చారు కదా. వేయండి తట్టేడు వేగ వేరు. ఎందుకు మేడం, మీరు ఆల్రెడీ యు ఆర్ లుకింగ్ గుడ్. ఈ పౌడర్ వేస్తున్నాను, మేకప్ వేయలేదు, ఓన్లీ లిప్స్టిక్ పెట్టలేదు, కాజల్ పెట్టలేదు, ఓన్లీ పౌడర్ ఎత్తున్నాను అన్నమాట. మా మామయ్య గారు చూడండి ఎంత సింపుల్గా ఉంటారో, ఆమెనేమో మొత్తం దిద్దులాడుతుంది మా అత్తమ్మ. అవును, నువ్వు రిచ్గా ఉంటుంది సరిపోద్దా, నీ కోడలు రిచ్గా ఉండొద్దా? వా ఈ ఒక్క పాట చాలా అయితే. సో గైస్ ఇక ఇప్పుడైతే మేము కాస్ట్యూమ్ మార్చుకొని రెడీ అయిపోతున్నాము. సో ఆఫ్టర్ రెడీ అయిన తర్వాత మళ్ళీ అక్కడ కొలుపు చేసేదంతా కూడా మీకు వ్లాగ్లో చూపిస్తాను గైస్, చూడండి ఇది. సో గైస్ ఇగో ఇదైతే ఇంకా మా ఓవరాల్ అవుట్ఫిట్ అన్నమాట. ఇప్పుడు షూట్కి అయితే రెడీ అయిపోయినాం. ఇంకా ఇప్పుడైతే షార్ట్స్ ఎట్లు ఉంటాయి. సో గాయస్ ఇక ఇప్పుడైతే చూసారు కదా ఇంతసేపు, ఇంకా అక్కడైతే దుర్గమ్మకి అంతా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఇక మా ఆర్టిస్ట్ అందరు కూడా రెడీ అయిపోయినాం. ఇంకా ఇది మా ఓవరాల్ అవుట్ఫిట్ వచ్చేసి. అండ్ ఇంకా ఇప్పుడైతే షూట్ ఎట్లా ఉంటుంది, ఏం చేస్తామనేది మీకు మొత్తం చూపిస్తాం గైస్. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.
థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మై మరిది. హలో రెడీ అయిపోయినావా? రెడీ. ఇప్పుడు ఒక 4,500 వస్తాయో. గైస్ చూస్తారు కదా, ఇగో దుర్గమ్మ కొలుపుకి అయితే మొత్తం అంతా రెడీ చేసినారు. ఇగో సైడ్ బిజినెసా గైస్ చూస్తారు కదా, ఇగో ఇదైతే హడావిడి సేమ్ ఇళ్ళలో చేసినట్టే చేస్తున్నారు. కానీ షూట్ వైబ్ కదా, నిజంగా ఏదో ఫెస్టివల్ వైబ్ లాగా ఉంది మాకైతే. సూపర్ ఎక్సైటెడ్. పర్లేదు, డైరెక్షన్ మానేసి ఇది చేసుకోవచ్చు. ఆయన కెమెరామెన్గా మానేసి ఇది చేసుకోవచ్చు. వీళ్ళు భోజనాలకు కూర్చున్నట్టే కూర్చున్నారుగా. నేనా మధ్యలో? అయ్యయ్యో. రాకేష్ అన్నయ్య లేడీస్ మొక్క దేవుడు అందరూ ఒకసారి మొక్కరి, దేవునికి అందరూ ఒకసారి మొక్కరి. ఇప్పుడు అక్కడ కెమెరా దగ్గర దొంగలను కూర్చుంది అందరూ. కట్. రాకేష్ వేణు రాకేష్ ఉన్నా శ్రీకాంత్ శ్రీకాంత్ కేబా వీడియో చేయాలి. సుప్రియ దండలు మంచిగా అండి.
తల్లి బిడ్డ వారతి అమ్మా ఆర్డర్ అయిపోతాడు మంగళం బయట నైట్ బిడ్డ తల్లి దేవు దుర్గమ్మ కాలమ కనుక దుర్గమ్మకు ఆదిశక్తి పరాజమ్మ దుర్గమ్మ ఏమనుకుంటున్నదంటే ఓ తల్లి బిడ్డ దుర్గమ్మ మా యొక్క బిడ్డలను పట్టిన బంగారం కావాలి టికెట్ సో గైస్ ఇక ఇప్పుడైతే దుర్గమ్మ పండుగ ఫెస్టివల్ అయితే అయిపోయింది. ఇంకా సీన్స్ అసలు మెయిన్ సీన్ స్టార్ట్ అయితే అన్నమాట. ఇప్పుడైతే మేము సక్సెస్ఫుల్ గా దుర్గమ్మ ఫెస్టివల్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సుప్రియ నువ్వు అదేం నన్ను రమ్మంటే నేనే పోయినా అన్నవన్న మమ్మీ మీరు మరి రమ్మన్నప్పుడు ఎందుకు ఏం తెలుసని అట్లా కాదే, నిన్ను అది రమ్మన్నప్పుడు జరిగింది జరగని చెప్తేనే కదనే దానికి తీర్పు దొరికేది.
అది ఏం రమ్మలేదు అత్తమ్మ, నేనే పోయినా. మరి అది రమ్మన్నప్పుడు నువ్వెందుకు పోయినవే? అదేందత్తమ్మ అట్లా మాట్లాడుతుర్రు? అదేందత్తమ్మ అట్లా మాట్లాడుతుర్రు? నా చెల్లి బాధపడుతుందంటే నేను చూసుకుంటుంటే నా ఈడ అది రమ్మంటే నేను పోవల్లా. అట్లా కాదే, ఏంది అట్లా కాదు? బాధపడుతున్నావు చెప్పు. యాక్షన్ అది చిన్న పోరి, దానికి ఏం తెలుసు? యాక్షన్ అది చిన్న పోరి, దానికి ఏం తెలుసు అని ఏం మాట్లాడుతుంది? అట్లా కాదే, నిన్ను అది రమ్మన్నప్పుడు జరిగింది జరగని చెప్తేనే కదా దానికి ఒక తీర్పు దొరికేది. అదేం నన్ను రమ్మనిలే అత్తమ్మ, నేనే పోయినా. మరి రమ్మనంది ఎందుకు అయినవే నువ్వు? అదేందత్తమ్మ అట్లా మాట్లాడుతుర్రు? నా చెల్లె బాధపడుతుందంటే నేను చూసుకుంటుంటే నా ఈడ అట్లా కాదే. ఏంది అట్లా కాదు అత్తమ్మ? నా చెల్లె బాధలు ఉందంటే మీరు సహాయపడ్డట్టు మాట్లాడలే కానీ ఇట్లా బాధ పెట్టినట్టు మాట్లాడకూడదు అత్తమ్మ. కానీ నువ్వు ఇట్లా మాటలు పడుకుంటుంటే ఏం మంచిగా అనిపించేది. అదే తాప పోయేసి ఫోన్ చేసి దీనేమో రమ్మంట. అదేమో తాప పోయేసి వీళ్ళని మంచిగా చూసుకున్నారంట. అది ఇది అడిగిపోతేనేమో దీని ముందర ఎత్తది. అంతేనా? ఓకే ఓకే. అది కూడా తిప్పారే కెమెరాను. అదేమో తాప పోయేసి దీనికి మంచిగా చూసుకుంటారంట. అక్కడ తెలుసు. అదేమో తాప చేసి వీళ్ళు నన్ను మంచిగా చూసుకుంటలేదా అంటే ఆడిపోతేనేమో దీన్నే ముంగటెత్తు. అదేం మాట్లాడది. కృష్ణయ్య అదేమో తాప పోయేసి వీళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారంట. అది ఇది ఆడిపోతేనేమో దీని ముందర ఎత్తది. మమ్మీ మధ్య మాట్లాడింది మరి యాక్షన్. అదేమో తాప పోయేసి వీళ్ళని మంచిగా చూసుకుంటారంట. అది ఇది ఆడిపోతేనేమో దీని ముందర ఎత్తది. అదేం మాట్లాడేది. యాక్షన్. అట్లా కాదే. అదే ఇక్కడ మా అమ్మ మాట్లాడడానికి అట్లా పోతానండి. మూడ్ యాక్షన్. అట్లా కాదే. అరే ఇక్కడ మా అమ్మ మాట్లాడడానికి అట్లా లేచిపోతానండి. రెడీ రెడీ రోలింగ్ యాక్షన్. అట్లా కాదే. చూస్తున్నా ఏందమ్మా అట్లా కాదు ఇట్లా మాట్లాడుతున్నాను. మా చెల్లెకు ఇవ్వద్దు నేను అని సీరియస్ మీ కొడుకు మాట్లాడుతుంది. మా అమ్మ ఏడుస్తుంది. ఆమె కోపంగా వెళ్ళిపోయింది. ఇంట్లో పోయింది. కట్. సుప్రియ తీసుకో. సుప్రియ అమ్మాయి మమ్మీ తెలిపి సైజు రెడీ రోల్ రోలింగ్ యాక్షన్. న్యాయం అంటుండు. అది ఎడుతుంది, ఇది పోతుంది, ఇది పోయి సంప ఎడుతుంది, అది ముంగటెత్తుంది. మీ అమ్మాయి అత్తమ్మటికి అవసరం పోడు దాని దగ్గర కానీ మీకు కొంచెం గాలి ఎక్కున్నాం. ఇట్లా మాట్లాడుతుంది చేతి వచ్చి గైస్ ఇక చూస్తారు కదా, షూట్ అయితే అట్లా అట్లా హ్యాపీగా జరుగుతుంది. అండ్ ఇగో మా డైరెక్టర్ సాబును మన ఈ రీల్ మీకు గుర్తుకుంటే కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు అన్న డైలాగ్ ఏమన్నారో. మోనాలిసా ఇగో మా ప్రొడ్యూసర్ సార్ ఇగో మా కోసం అయితే లిమ్కాలు తెప్పించినాడు. కొంచెం ఏంటంటే ఎనర్జీ కోసం. ఎస్, ఎనర్జీ కోసం లిమ్కా తెప్పించినాడు. ఇప్పుడైతే ఇంకా ఒక షార్ట్ అయితే అక్కడనా. ఓకే చూస్తారు కదా, ఇదైతే ఇంకా మా లొకేషన్ అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఒక సీన్ అయిపోయింది. దెన్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ కాస్ట్యూమ్ చేంజ్ అన్నమాట. సో గైస్ మీ అందరికీ విషయం చెప్పాలా, నాది గ్రీన్ బాటిల్ ఉంది. ఆ బాటిల్ వంగిన మళ్ళీ కొట్టినాడు మా డైరెక్టర్. బరాబర్ పట్టుకున్నా ఎత్తేసి
ఆల్రెడీ వాటర్ క్యాన్ పట్టుకున్నాడు గైస్. ఆయన బాటిల్ ఏమో ఈ ఒగిట్లో పెట్టుకున్నా. సహాయం చేస్తా అన్న నా చేతిలో బాటిల్ తీసుకోవాలి, స్క్రిప్ట్ తీసుకుంటా. ఏం బాగా ఉంటుంది, ఇటు క్యాన్ ఉన్నది, ఇటు బాటిల్ ఉన్నది, ఇటు స్క్రిప్ట్ ఉన్నది. బాటిల్ తీసుకోవాలి, కనీసం క్యాన్ తీసుకోవాలి. ఇట్లా గుంజుకోగానే స్లిప్ అయింది, కింద పడి పలిగింది. నేను చెప్పానా మళ్ళీ పేమెంట్ కట్టేసుకుంటా. మీరు చెప్తా ఈమె బాటిల్ తెచ్చినప్పుడల్లా నోట్లో నోరు పెట్టుకుని అవుతాయి. గైస్ పర్సనల్ బాటిల్ ఎవరైనా అట్లనే కదా. మనం ఇప్పుడు మనది మనిషికి సహాయం చేయ, కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వవు. ఇక నువ్వేంది నువ్వు, నాకు అర్థం కాదు. ఆ కుడికే పలిగింది బాటిల్. వామ్మో వీళ్ళ దృష్టి కళ్ళు గైస్, అందుకోసం పగిలిపోయింది అది. దిష్టి కళ్ళు ఇక నీ మంచి కళ్ళు. ఇగో ఆయన ఏం చేసిండు, ఒక చేతిలో బాటిల్, ఒక చేతిలో స్క్రిప్ట్, ఇంకో చేతితో రెండో చేతితోని క్యాన్ పట్టుకున్నాడు. హెల్ప్ చేస్తా, స్క్రిప్ట్ ఇటు ఇయ్య, పట్టుకున్నావు కదా అని చెప్పేసి తీసుకున్నా. ఇయ్యాలి కదా, ఇయ్యకుండా చేయి జారగొట్టిను, బాటిల్ పగిలిపోయింది. ఇప్పుడు నేను బాటిల్ చూపిస్తా, ఇది పట్టుకోరా పట్టుకోను. తెచ్చిరా, వస్తున్నా. ఇగో గైస్ బాటిల్ వేసారు కదా, ఇక ఎట్లా పగిలిపోయింది ఇది. ఇగో మళ్ళీ ఇక్కడ ఇగో ఇట్లా మొత్తం పగిలిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఆడ పడేసిర్రు, వాళ్ళు అట్లా పడేసిర్రు. ఇంకొకటి మీకు చెప్తా. అండ్ ఇంకోటి ఏమైంది తెలుసా, బాటిల్ అట్లా పడేసిర్రు కదా. అయితే నాకు సీన్ వచ్చేసి ఏంటంటే నేను డల్గా ఉండాలి ఆ సీన్లో. ఈయన ఏం చేసినాడు, ఆ బాటిల్ అట్లా వాడేస్తే ఇంకా సీన్ డల్గా ఉంటుంది కదా, ఈమె అట్లనే బాటిల్ బాధపడుతుంటుంది అని చెప్పేసి సీన్ కోసం నా బాటిల్ ఇసురు కొట్టిరు గైస్. సీన్ కోసం మనుషులను కూడా చంపారు అక్కాలు వీళ్ళు. చూపి మొహం చూపిగా, నువ్వే కదా. ఒక్క బాటిల్ నా పేమెంట్ దగ్గర మొత్తం తీసుకొని 2 బాటిల్, ఇంకో 10 బాటిల్, గైస్ మీరే సాక్ష్యం, మీరే సాక్ష్యం. ప్లాస్టిక్ కాపర్ బాటిల్ ఇప్పిస్తా అంటుడు. థ్యాంక్ యూ. ఏం బాటిల్? కాపర్ బాటిల్. నేను జస్ట్ బాటిల్ చెప్పి కాపర్ మెన్షన్ చేసిన. నేను కాపరే తీసుకుంటాం. అక్కడ పోతే 20 రూపీస్కి 2 బాటిల్ ఇస్తారు.